ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య తిథి, పౌర్ణమి తిథి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే ఏ పరిహారమైనా, ఏ పూజైనా చాలా అద్భుతంగా, అత్యంత అద్భుతంగా మంచి ఫలితాన్నయితే మనకు అందిస్తుంది. కాబట్టి ఈరోజు శుక్రవారం రోజు మనం ప్రతి ఒక్కరం కూడా అమ్మవారికి విశేషంగా దీపారాధన అనేది చేసి, ప్రత్యేక పూజలు కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మనం అమ్మవారి ముందు దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటాం. కామాక్షమ్మ దీపం కానీ, మామూలుగా 5 దీపాల కుందెన్‌లో కానీ, లేదంటే 2 దీపాలుగా ఇలా మనం వెలిగించుకుంటూ ఉంటాం కదండీ! ఆ దీపం కాకుండా మనం సెపరేట్‌గా అమ్మవారికి దీపం అనేది పెట్టి, ఈరోజు ప్రత్యేకంగా మనం రోజు చేయం కానీ శుక్రవారం రోజు మాత్రం అమ్మవారి ఫోటో లేనివారు, విగ్రహం లేనివారు ప్రత్యేకంగా అమ్మవారికంటూ నెయ్యి దీపం అనేది మనం ఒక ప్రమిదలో వెలిగిస్తాం. ఆ దీపంలో ఈరోజు శుక్రవారం రోజు మాత్రమే చేస్తే చాలండి ఈ విధంగా. ఆ రోజు ఏంటి అంటే ఒక చిన్న కర్పూరం అంటే పచ్చ కర్పూరం ఉంటుంది కదా! పచ్చ కర్పూరం పౌడర్ కానీ, పొడిగా చేసి కానీ, లేదు అంటే ఒక యాలక్కాయ గానీ, లేదు అంటే ఒక రూపాయి కాయిన్ గానీ, మనం ఈ విధంగా ఈ మూడిట్లో ఏదైనా సరే, 3 అయినా సరే, మనం ఆ దీపంలో కనుక వేసి అమ్మవారి ముందు మనం వెలిగించినట్లయితే, మనకు ఏ విధమైన ఆర్థిక కష్టాలు ఉన్నా, ఎటువంటి నెగటివిటీ అనేది ఇంట్లో ఉన్నా కానివ్వండి, ఇవంతా కూడా మొత్తం వెళ్ళిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వైబ్రేట్ అవుతుంది. అలాగే ప్రతిరోజు దీపంలో వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు దీపంలో వేస్తే మాత్రం చాలండి. శుక్రవారం రోజు వెలిగించుకునే దీపంలో మాత్రం వేసుకుంటే చాలు. ప్రతిరోజు వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. చాలా మంచిగా ఇల్లనేది ప్రశాంతమైన వాతావరణంతో కూడి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది మన ఇంట్లో వెలువరుస్తాయి. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు ఎవ్వరైనా సరే ఈ మూడిట్లో ఏదైనా సరే పచ్చకర్పూరం, ఒక యాలక్కాయ కానీ, ఒక రూపాయి కానీ దీంట్లో వేసి మనం దీపం వెలిగించుకున్నట్లయితే మనకు మంచి కలుగుతుంది. అలాగే మన ఇంట్లో ఒక దైవ శక్తి అనేది నిండి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. యాలక్కాయి, పచ్చ కర్పూరం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడే నివాసమై ఉంటుందో అని ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నామండి. లక్ష్మీదేవి నివాస స్థానం అంటే మంచిగా కర్పూరం వాసనతో మంచి గుమాలిస్తూ ఉన్న వాసన అనేది సుగంధభరితమైన వాసనలతో నిండి ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరెవ్వరైనా సరే దీపం వెలిగించేటప్పుడు ఈ 3 వస్తువులలో ఒక వస్తువు అనేది వెయ్యండి. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే శుక్రవారం రోజు హోరా టైంలోనండి. ఈ పని ఎప్పుడు చేయాలి అంటే హోరా టైమింగ్స్‌లో. శుక్రవారం రోజు హోరా టైమింగ్ అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ టైంలో హోరా టైం అనేది నడుస్తుంది. ఈ 3 టైమింగ్‌లో ఎప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నా ఉదయం దీపం వెలిగించేటప్పుడైనా చేయొచ్చు. లేదు సాయంత్రం సంధ్యా దీపం వెలిగించుకున్నప్పుడైనా చేయొచ్చు. ఈ దీపం ప్రతిరోజు పెట్టాలా అంటే అవసరం లేదండి. మీరు శుక్రవారం రోజు వెలిగించుకున్న దీపంలో మాత్రమే పెట్టండి. మా ఇంట్లో విగ్రహం ఉంది. అలాగే ఫోటో కూడా ఉంది అనుకున్న వాళ్ళు మీరు వెలిగించే దీపంలోనే వేసుకోండి. సెపరేట్‌గా దీపం అంటూ వెలిగించనవసరం లేదు. అమ్మవారికి మంచిగా పానకం అనేది అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి ఇష్టమైనటువంటి వేరుశనగ గుళ్ళు, చిలగడ దుంపలు, ఎర్ర అరటిపళ్ళు, దానిమ్మ గింజల్లో కొంచెం తేనె అనేది కలిపి పెడితే ఇంకా ప్రీతికరమైన పదార్థం అండి అమ్మవారికి. ఎంతో ఇష్టంగా భుజిస్తారు. ఇంకా కూడా మీరేదైనా చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సరే, ఇవేమీ లేవు అనుకున్న వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా పెట్టి, ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మీరు చెప్పుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లనమాట. అలాంటి ఈ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం లక్ష్మీ వారాహి వసీయ వసీయ స్వాహ. ఓం శ్రీం లక్ష్మీ వారాహి వసీయ వసీయ స్వాహ. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాల పాటు మీకు ఎన్ని సార్లు అయితే వీలవుతుందో ఒక 2 నిమిషాల పాటు అనేది చెప్పుకోండి ఫ్రెండ్స్.
ఇలా చెప్పుకొని మనం అమ్మవారిని మనసులో నింపుకొని మనస్ఫూర్తిగా ఈ మంత్రం అనేది చెప్పుకున్నట్లయితే అమ్మవారు కదిలి మన ఇంట్లోనే ఉంటారన్నమాట. కదిలొచ్చి మన ఇంట్లో అడుగుపెట్టి మన ఇంట్లోనే మనం లక్ష్మీదేవిని వశం చేసుకునే మంత్రం. అట్లాగా అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉండాలి. మన ఇంట్లో ఉండాలి. ఎప్పుడూ మనం ధనవంతులుగా ఉండాలి అనే ఒక ఆశ అందరికీ ఉంటుందండి. ధనవంతులుగా మారాలని మీకు మాత్రం ఉండదా చెప్పండి? కాబట్టి మన ఇంట్లో ఒక రూపాయి లేదు. మేము ఎంత పని చేస్తున్నా కూడా అది రూపాయి అనేది నిలవట్లేదు. మేము కష్టం చేస్తున్నామండి. కష్టం చేసుకొని కూడా అన్ని దారుల్లాగా ఖర్చయిపోతున్నాయి. ఒక నెల వచ్చేసరికి రూపాయి అనేది మిగలట్లేదు. మేము ఇల్లు కట్టుకోవాలి. మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి. అలాగే మా సొంత ఇంటి కల నెరవేరాలి. కొంత అమౌంట్ అనేది దాచి మా అబ్బాయి ఫీజులకనేది దాపెట్టుకోవాలి. పై చదువులనేది చదివించాలి. ఇలా ఆశపడ్డ వాళ్ళు, ఇలా ధనవంతులు కాలేకపోతున్నామే అనుకున్న వాళ్ళు, ఇలా రూపాయి అనేది మా చేతిలో నిలవట్లేదే, కష్టం చేస్తున్నా కానీ అదృష్టం అనేది మాతో లేదు. డబ్బుకి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇలా బాధపడే వాళ్ళందరూ కూడా మీరు ఈ మంత్రం అనేది చెప్పుకొని అమ్మవారికి ఈ విధంగా దీపంలో ఈ 3 వస్తువులలో పచ్చకర్పూరం, యాలక, రూ. 1 కాయిన్ కానీ ఏదైనా సరే ఒకటి వేసి దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్. ఈ రోజుటి నుంచే ఈ శుక్రహోర టైంలో మీకు మంచి గడియలనేది ప్రారంభమవుతాయి. మీలో ఎటువంటి చెడు ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోయి మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. మీ ఇంట్లో గొడవలు, తగువులు, అరుచుకోవటాలు ఇవేమీ ఉండవన్నమాట. పచ్చకర్పూరాన్ని మనం వాడుతున్నన్ని రోజులు లక్ష్మీ కటాక్షం అనేది మనకు నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. మన దేవుడి గదిలో పచ్చకర్పూరం అనేది ఎల్లప్పుడూ ఉంచుకునేలా చూడండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహి మాత.